హాయ్ అండి. ఇవాళ చికెన్ బిర్యానీ ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూద్దాము. కమాన్ లెట్స్ గో. ముందుగా కేజీ చికెన్ తీసుకొని అందులో వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పసుపు, కొంచెం కారం, తగినంత పెరుగు వేసుకొని ఆ తర్వాత 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, ఆ తర్వాత 1 స్పూన్ చికెన్ బిర్యానీ మసాలా వేసుకొని అలానే కొత్తిమీర వేసుకొని ఆ తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని ఆ బౌల్లోనే కొంచెం ఆయిల్ వేసి ప్రతి చికెన్ ముక్కకి మసాలా పట్టేటట్టు మన చేతులతో బాగా కలుపుకొని అలా పక్కన పెట్టుకొని ఉండాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు తీసుకొని వేసుకొని బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసిన టమాటాని అందులో వేసి మంచిగా కలుపుకొని 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక బాండీ తీసి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని తగినంత నెయ్యి వేసి ఆ తర్వాత 5 లవంగాలు, చెక్క బిర్యానీ ఆకులు, 3 పెద్ద ఇలాచీ వేసి కొంచెం ఫ్రై చేసి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత దానితో పాటు కట్ చేసుకున్న టొమాటోస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే దాని తర్వాత గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత 5-6 మిర్చీలు వేసుకోవాలి. అలానే 1 కప్ కొత్తిమీర తీసుకొని వేసుకొని కలుపుకోవాలి. దాని తర్వాత 1 కప్ పుదీనా తీసుకొని అందులోనే వేసుకొని కలుపుకోవాలి. దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 20 దాకా జీడిపప్పులు వేసి బాగా కలుపుకోవాలి. దాని తర్వాత ఒక బౌల్ నిండా పెరుగు తీసుకొని దాన్ని మంచిగా వేసుకొని కలుపుకోవాలి. దాని తర్వాత ఒక బౌల్ నిండా పాలు తీసుకొని మంచిగా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి. అలానే పాలు తర్వాత కొంచెం కల్లుప్పు తీసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత కొబ్బరికాయల పాలు వేసుకొని అందులో గసగసాలు, జీడిపప్పులు వేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. దాని తర్వాత మంచిగా కడిగి ఉంచుకున్న బాస్మతి రైస్ని బాండీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న ఆ బాస్మతి రైస్ని దానితో పాటు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని దానిపైన వేసుకోవాలి. వేసుకున్నాక ఆనియన్స్ కూడా బాగా కలిసేదాకా కలుపుకుంటూ ఉండాలి. ఇంతకుముందు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మ్యారినేట్ చికెన్ని బయటకు తీసి ఈ బాండీలో వేసుకొని మంచిగా సరి చేసుకోవాలి. అందులోనే మనం పీసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు వేసుకోవాలి. దానితో పాటు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత చికెన్ మొత్తం పట్టేలాగా వేయించుకోవాలి. దాని తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం సేపు ఆగిన తర్వాత ప్లేట్ తీసి మనం ముక్కలు ఉడికాయా లేదా అని చూసుకోవాలి. ఒకవేళ ఉడకకపోతే ఇంకొంచెం సేపు హీట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్లో కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. ఇంతకుముందు ఉడికించుకున్న చికెన్ ముక్కలని కలిపి పెట్టుకున్న బాస్మతి రైస్లోకి వేసుకొని కలుపుకోవాలి. ఇంతే అండి. ఇంత ఈజీగా మనం బిర్యానీని రెడీ చేసుకోవచ్చు. చికెన్ బిర్యానీ రెడీ.